నందనూరు కమ్మ సంఘానికి కూడా అధ్యక్షులుగా ఉన్నట్టున్నారు. ఎస్, గుడ్ ఈవినింగ్ శ్రీ హర్ష గారు. రాజేంద్ర గారు నమస్కారం. నమస్తే. ఇటీవల మీరు రిజల్ట్స్ వస్తున్న రోజు ఆఫ్ కోర్స్ ఒక సంక్రాంతి కంటే కూడా ఒక దీపావళి కంటే కూడా మీకు అక్కడ ఒక ఉత్సవంలా నడిచినటువంటి పరిస్థితి చూశాను. మీకు అతిశయోక్తి అనిపోతే 8 గంటలకి 9 గంటలకి రిజల్ట్స్ వేవ్ స్టార్ట్ అయింది సార్. 9:30కి వచ్చేటప్పటికి ఒక వేవ్ వచ్చేటప్పటికి సింగనూరు ఒక అద్భుతమైన ఒక ఆనందంగా అది ఏంటో తెలియని ఒక ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోయారు సార్ అందరూ కూడా. ఆ ఒక ఉత్సవం అది మొత్తం మేమెవ్వరూ కూడా కలవాలని అనుకోలేదండి ఆ రోజు. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో మనకి క్లబ్ కాకతీయలో గంటలో కనీసం 700-800 మంది ఎవరికి వాళ్ళకి తెలియకుండా వచ్చేసేస్తారు ఒక చోటకి. చాలా అద్భుతంగా నిజంగా ఆంధ్ర ప్రజలకి శిరస్సు వచ్చిన వందనం చెప్తున్నాను. చాలా గొప్ప తీర్పిచ్చారు, ప్రజాస్వామ్యాన్ని బతికించారు. అందులో మీ పాత్ర కూడా ఉందంట. అందరూ చేశారు సార్, అందరూ చేశారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాజేంద్ర గారు, మనం అనేక సార్లు కలిసాము. మేము కర్ణాటకలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రలో ఏం జరుగుతుంది అనేది ప్రతి క్షణం కూడా మేము తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుకి మాకు బంధువులు స్నేహితులు అక్కడ ఉన్నారు. మా తండ్రులు వచ్చి మేము ఇక్కడ పుట్టినప్పటికీ కూడా ఆ సంబంధాలు మాకు ఇంకా తెగలేదు. వాళ్ళకి నొప్పి వస్తే మీకు గుర్తుందో లేదో 83లో ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేలని ఎక్కడ దాయాలో తెలియని పరిస్థితిలో కర్ణాటక హక్కుని చేర్చుకుంది. ఇదే సింగనూరు నుంచి ఎన్టీ రామారావు గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో ఇదే చంద్రబాబు నాయుడు గారు బస్సు ద్వారా బెంగళూరు తీసుకెళ్లి దాచారు. ఆ టైంలో మేమందరం కూడా మా తండ్రులందరూ కూడా అలా నిలబడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి చోట కూడా మేము ఆంధ్రాలో ఏ వచ్చినా కూడా మేము నిలబడ్డాలి సార్. అదొకటే కాదు హర్ష గారు, మీరు నిర్వహించిన సభ చూసినప్పుడు నిజంగానే నమ్మలేకపోతున్నా. మీరు ఆహ్వానించి ముందుగానే చెప్పి ఏర్పాట్లు చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ అప్పటికప్పుడు జనం తరలి వచ్చినట్టుగా అనిపించట్లా. నిజంగా నమ్మబుద్ధి కావట్లా. ఇది ఏం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు దీనికి ముందు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు సార్. తెలుగుదేశం పార్టీ కూడా 3 సార్లు వచ్చింది. మేము తెలుగుదేశం అభిమానులు అయినప్పటికీ కూడా తెలుగుదేశం వస్తే సంతోషమే కానండి, మేము అందులో ఇంతగా ఇన్వాల్వ్ అయిపోయి ఈ రకమైన రిజల్ట్ రావాలని కోరుకున్నది మేము ఒక్కడమే కాదు సార్. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రజాస్వామ్య విలువల పట్ల, ఒక రాజకీయ వ్యవస్థ పట్ల విలువలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు సార్. మీకు గుర్తుంది కదా సార్, 151 సీట్లు ఇచ్చి పాలించమని అధికారం ఇస్తే ఆయన ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజావేదికను కూల్చడం ద్వారా ఈ రిజల్ట్ కి పునాది అప్పుడు వేసాడే సార్ ఆయన. తర్వాత ఎన్నెన్ని అన్యాయాలు రాజేంద్ర గారు, ఎన్నెన్ని అన్యాయాలు చూశారు రాజేంద్ర గారు. 1, 2 ప్రజావేదికతో ప్రారంభమైన అన్యాయాలు మీకు తెలుసు. 33,000 ఎకరాలు ఒక్క రూపాయి తీసుకోకుండా రాష్ట్రం బాగుపడాలి, తమ పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, దాంట్లో మేము ఉండాలి అని కోరుకుని, ఏమండి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాను, ఒక 100 ఎకరాలు కలెక్ట్ చేయమని దౌర్జన్యం చేయకుండా వాళ్ళందరూ వాలంటీర్ గా సార్ ఎక్కడ ఫోర్స్ లేదు సార్. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ప్రతి ఒక్కరు వారంతలో వారు వాలంటీర్ 33,000 ఎకరాలు ఇవ్వండి సార్. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యమా సార్? ఇది ఒక్క చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకం సార్. ఆ నమ్మకం కోసం ఆ భూమి ఇస్తే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని డొక్కలో కడితే మేము కర్ణాటకలో ఎలా చేతులు కట్టు కూర్చుంటాం సార్? మేము రైతు బిడ్డలమే సార్. మాకు అక్కడ బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా త్యాగం చేస్తే త్యాగమూర్తులు సన్మానించవలసింది పోయి వాళ్ళు అమరావతి కాదు మూడు రాజధానులు అన్నప్పుడు ఎలాగవుతుంది? మా దగ్గర భూమి తీసుకున్నారు, మీరు మాకు ఆధారం లేకుండా చేశారని ప్రశ్నిస్తే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అనటం మీరు చూశారు కదా సార్. ఆ రైతుల కోసం మనం ఇది చేయడం కోసం, సపోర్ట్ చేయడం కోసం కాళహస్తిలో కలిసాం రాజేంద్ర గారు. నాకు బాగా గుర్తండి
హర్ష గారు. ఇది ఒకటి నేను వివరించి తెలుసుకున్నాను సార్. వాసుదేవరావు గారు మేమంతా కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి అందరం కూడా కలిసి సుమారు 80 లక్షల రూపాయలు ఆ రోజు ఆ రైతులకి విరాళం ఇచ్చి తోడ్పడాలని అక్కడ ఒక కళ్యాణ మండపం మాట్లాడుకుని వాళ్ళని అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టి భోజనం రెడీ చేసి ఆ పాదయాత్రలో పాల్గొన్న రైతులకి మేము దగ్గరుండి భోజనం వడ్డించి వాళ్ళకి మనం సపోర్ట్ చేసి మీరు ఎంతో త్యాగం చేశారని చేయాలని మేము వెడితే సార్ కాళహస్తికి 5 కిలోమీటర్లు మా బస్సులు ఆపేశారు సార్. చాలా దౌర్జన్యం సార్. వర్షం పడుతుంది, ట్రాఫిక్ జామ్ చేసేసారు సార్. అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది సార్. మాతో 70 సంవత్సరాల 80 సంవత్సరాల ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా వచ్చారు సార్ సపోర్ట్ చేద్దాం రైతులకని. అటువంటి వాళ్ళు కూడా నడిపించారు సార్ వీళ్ళు 5 కిలోమీటర్లు. తీరా నడిపించి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏ హోటల్లో అయితే కళ్యాణ మండపం మాట్లాడుకున్నామో వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వకుండా మీరు ప్రత్యక్ష సార్ అది మీరు కూడా ఉన్నారు ఆ సందర్భంలో. మామూలు లోపల కూడా రానివ్వకుండా అడ్వాన్స్ తీసుకుని బుక్ చేసి 400 మందికి వంట వండిన దాన్ని మీ వంట తీసుకెళ్ళి డ్రైనేజ్ లో పడేశారు సార్. మీ అడ్వాన్స్ తీసుకొని మీరు లోపలికి రావద్దని కళ్యాణ మండపం నుంచి అవతల నుంచి బయటికి గెంటిస్తారు సార్. ఇంత దౌర్జన్యం అయితే ఆ రైతులతో పాటు మేము అమరావతి రైతులతో పాటు నడిచి వాళ్ళతో పాటు 5 కిలోమీటర్లు నడిచి వాళ్ళ శిబిరాల్లో కూర్చొని మేము భోజనం చేసి ఆ రోజు ఇచ్చొచ్చాం సార్. ఎంత అన్యాయం సార్ ఇది. 1, 2 సార్. ఆయన మీకు మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు నేను ఈ సందర్భంలో మీడియా పెద్దలు ఒకటి అడగదలుచుకున్నాను సార్. రిజల్ట్ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేశారు సార్. అవ్వలకి తాతలకి పెన్షన్లు ఇచ్చాను, ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళియో, అక్కలకి అమ్మలకి అమ్మఒడి పథకాలు ఇచ్చాను అవి ఎక్కడికి వెళ్ళియో, రైతులకి రైతన్న భరోసా ఇచ్చాను ఆ ఓట్లు ఎక్కడికి వెళ్ళి అది మీరు ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారేంటి సార్? మీరు చెప్పకపోతే ఇబ్బంది పడతారు సార్. మీరు చెప్పాలి సార్. మీరు నన్ను చెప్పమంటారు సార్? మాతో పాటు మీరు కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితే సార్. ఆ అవ్వా తాతల ఓట్లు ఎక్కడికి పోలేదు సార్. జై జగన్ అన్నందుకు మాచర్ల నడి రోడ్డు మీద పట్టపగలు గొంతుక్కొస్తే ఏ అవ్వా తాత తన బిడ్డలాంటి వాడు చనిపోతే ఎలా ఓటేస్తుంది సార్? అమర్నాథ్ గౌడ తన అక్కని వేధించారని అడిగితే ఇదే వైసీపీ కార్యకర్తలు పెట్రోల్ పోసి అంటిస్తే ఆ పిల్లోళ్ళు తమ పిల్లోడిని చూసుకోదా సార్? ఏ తల్లైనా ఏ అక్కైనా ఎలా ఓటేస్తారు సార్? 33,000 ఎకరాలు ఒక్క పైసా తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇస్తే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అని పోలీసు బూటుల చేత నువ్వు బూటుతో తన్నిస్తే రైతు అనేవాడు నువ్వు ఏ భరోసా ఇచ్చినా ఓటేస్తాడా సార్? సార్ స్పెషల్ స్టేటస్ అన్నాడు. స్పెషల్ స్టేటస్ అడిగితే 400 పెట్టి ఆ బ్రాందీ షాపులో కొనుక్కోండి అక్కడ దొరుకుద్ది అంటాడు. ఆరోగ్యం చెడగొట్టారు సార్. ఇది మొదటి ప్రజావేదిక నుంచే మొదలైంది సార్. కాకపోతే చెప్పేటటువంటి గొంతుకు ధైర్యం రాలేదు సార్. మీరు ఇచ్చే పథకాలు కొంచెం తక్కువైనా కష్టాలైనా ప్రజలు ఎదుర్కొంటారు సార్. కానీ మీరు ఆత్మాభిమానాన్ని ముట్టుకుంటే ఆ ప్రజలు తిరగబడతారు. అదే రిజల్ట్ ఈ రోజు సునామీ రూపంలో ఆంధ్రాలో వచ్చింది సార్. ఈక మీదటైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆ రాజకీయ విలువల రాజ్యాంగపు విలువల్లో కట్టుబడి వెళితే తప్ప సార్ ఎప్పుడో బయట చెప్తున్నారు సార్. ఆయన సుబ్బారావు గారని ఇప్పుడు విమర్శించే వాళ్ళని ఏదైనా చేస్తే పర్వాలేదు సార్. ఆయన సజెషన్ ఇచ్చారు సార్. వైసీపీకి ప్రాబ్లం అవుతుంది, భవిష్యత్తులో ముందుకు వెళితే ప్రజా వ్యతిరేకత ఏర్పడుతుంది, ఈ పద్ధతులు కరెక్ట్ కాదు, నాని లాంటి వాళ్ళు వంశీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న దానికి ఖండించమని ఒక వైశ్య కులస్తుడు ఆయన సుబ్బారావు గారు వైసీపీ కార్యకర్త సలహా ఇస్తే రూమ్ లో పడే చెత్త కొట్టారు కదా సార్ రాజేంద్ర సార్. హర్ష గారు, మీరు కర్ణాటకలో ఉంటారు, మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఒక జర్నలిస్టుతో పాటుగా మీ పరిశీలన కనిపిస్తోంది నాకు. వై యూ హ్యావ్ షోన్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏపీ పాలిటిక్స్? సార్ నేను చెప్పగలుగుతున్నాను సార్. నాకులాగా చెప్పలేనటువంటి వాళ్ళు అందరూ అభిమానులు చాలా మంది ఉన్నారు సార్. మాకు ప్రతి ఉదయం తెలుగులో న్యూస్ చూసిన తర్వాత మాకు తెల్లారుతుంది, మళ్ళీ రాత్రి తెలుగులో ఒకసారి న్యూస్ చూసిన తర్వాత పడుకుంటాం.
సో ఆంధ్ర దూరంగా ఉన్నా మేము ఆంధ్రాతో పాటు సహజీవనం చేస్తాము. ఆంధ్ర నుంచి మేము ఏం పొందుండకపోవచ్చు, కానీ ఆంధ్రాకి అవసరమైనప్పుడు అంతా కూడా కర్ణాటకలో తెలుగువారు, కమ్మ సంఘాలు అన్ని కూడా ఏకదాటిగా నిలబెట్టేస్తారు. ఒక సంఘం, ఒక కులానికి కూడా మనం దాన్ని కట్టొద్దు సార్. మనం అందరూ సమస్త తెలుగు వాళ్ళు సార్, సమస్త తెలుగు వాళ్ళు కూడా ఒక్క మాట మీద నిలబడుతున్నాం సార్. ప్రతి క్షణం కూడా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. రాజేంద్ర గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. నేను ఆ ఓటర్లకి, ఆంధ్ర ప్రజలకి, ఆ జగన్మోహన్ అన్నట్టు అసలు తెలవకపోవడమే మంచిది. ఆ అవ్వలకి, తాతలకి, అన్నదమ్ములకి, శ్రేయోగులాశులకి, హితైషులకి, సమస్త ప్రజలకి కూడా మీరు ఈ ఓటేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడారని ఈ సందర్భంలో వాళ్ళకి మా కర్ణాటక తరపు నుంచి, కర్ణాటక తమ సంఘాల తరపు నుంచి ఆంధ్ర ప్రజలకు మా అభినందనలు తెలియజేసింది సార్ ఈ టీవీ ద్వారా. హర్ష గారు ఎక్సలెంట్. అలాగే జరిగిన అనుభవం గుర్తు చేశారు. మళ్ళీ దాన్ని నేను ఇంకా వివరంగా చెప్పదలుచుకున్నా. మీరందరూ వస్తున్నప్పుడు అక్కడ మీ అందరూ దిగడానికి నివాసయోగ్యంగా కొన్ని హోటల్స్ని ఎంచుకొని రూమ్స్ బుక్ చేసి డబ్బులు కట్టిన తర్వాత ఆ లాడ్జి ఓనర్స్ అందరికీ బియ్యపు మధుసూదన్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఆ రోజు వీళ్ళు హోటల్లో కాలు పెడితే ఈ కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఏ బస్ అయినా, ఏ కార్ అయినా సరే, కనీసం పార్కింగ్ ఏరియాలో కనపడినా సరే తగలబెడతా అని భయపెట్టేశాడు ఆ రోజు ఆయన ఎమ్మెల్యే. అలాగే మీ అందరికీ ఆ రోజు భోజనం మీరు గుర్తు చేసినట్టుగా అక్కడే కాకుండా మరొక చోట ఎక్కువ డబ్బులు ఇచ్చి వండిస్తే కూడా వండారు అని తెలిసి మళ్ళీ అతన్ని కూడా బెదిరించేసి ఆ భోజనం కూడా మీకు దక్కకుండా చేసినటువంటి దుర్మార్గం చూసాం. డ్రైనేజీలో పారేశారు సార్, డ్రైనేజీలో. వెంకటేశ్వర్